హౌ టు జనరేట్ ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయడం అనేటువంటిది చాలామందికి నాలాంటి వాళ్ళకి ఒక ఆశయంగా ఉంటుంది. సో వాట్ ఈజ్ సెకండ్ ఇన్కమ్ అంటే మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నటువంటి జాబ్ చేసుకుంటూ సో మనం అడిషనల్గా కొంత టైం స్పెండ్ చేసి సో మనము టైం మేనేజ్మెంట్ చూసుకొని ఒక 2-3 అవర్స్ కేటాయించుకొని ఏదైనా వర్క్ చేసి దాని ద్వారా సంపాదించేటువంటి మనీని మనం అడిషనల్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ లేదా ప్యాసివ్ ఇన్కమ్ అని అంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ రిప్రజెంటేటివ్స్గా చిన్న చిన్న కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా జనరల్గా ఎంత శాలరీ ఉంది అంటే అరౌండ్ 10,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ రేంజ్ ఉంది పర్ మంత్. సో దీనికి మినిమం 9 అవర్స్ వర్క్ చేయాలి, పోవడానికి 1 గంట, రావడానికి 1 గంట, దగ్గర దగ్గర 12 అవర్స్ లైఫ్లో 12 గంటలు ఇలా గడిచిపోతూ ఉంటుంది. సో అలసిపోవడం, సో మీకు అవసరమైన అంత ఫ్రీడమ్ ఉండకపోవడం, బట్ మనకి నీడ్ ఉంది కాబట్టి వీఆర్ వర్కింగ్. సో ఇట్లాగే ఈ రేంజ్ అని కాదు, డిఫరెంట్ పీపుల్ సో హ్యావ్ దేర్ ఓన్ ట్రబుల్స్ ఇన్ డూయింగ్ ది జాబ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, మీరు ఒక 2 అవర్స్ కనుక స్పేర్ టైం స్పెండ్ చేయగలిగితే ఏం వర్క్ చేసుకోవాలి, ఎలాంటి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలని చాలా డాంకీ మిల్క్ కాడి నుంచి రకరకాల మోసాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మోసం చేసేవాడు తెలివైనవాడు అని అనాలి, అంతే కదా? సో ఎప్పుడైతే మనము ఈజీ మనీ కోసం పాకులాడతామో అల్టిమేట్గా మోసపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా కష్టపడాలి, సిన్సియర్గా వర్క్ చేయాలి, అప్పుడు డబ్బులు సంపాదించాలి. అదే కొన్ని రోజులు అయిన తర్వాత మంచి స్ట్రాంగ్ ఇన్కమ్ జనరేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. కానీ ఇమ్మీడియట్గా ఈ రోజే సంపాదించి లక్షలు కోట్లు నేను వెనకేయాలి అని అనుకుంటే దెన్ దెర్ ఇస్ డెఫినెట్లీ బిగ్ ట్రబుల్ యూ నీడ్ టు ఫేస్. కాబట్టి ఇక్కడ మేము ఇప్పుడు ఈ సెకండ్ ఇన్కమ్ జనరేషన్ కోసం ఆల్మోస్ట్ ఒక 10 yearsగా ఐఎమ్ డూయింగ్. లెట్స్ సే నేను ఎలా సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాను, మోస్ట్ నా వీడియోస్ కానీ నన్ను ఫాలో అయ్యే సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ద పార్ట్ ఆఫ్ డూయింగ్. సో ఐఎమ్ టెక్నికలీ వెన్ ఇట్ కమ్స్ టు మీ ద మెయిన్ ఇన్కమ్ ఫర్ మీ ఈస్ బీయింగ్ ఏ జువాలజీ ఫ్యాకల్టీ. సో of course I will make a good money, but I need at least 20,000 to 30,000 extra. సో మరి ఈ ఎక్స్ట్రా మనీ కావాలి అని అనుకుంటే ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి. సో ఎప్పుడు కూడా సక్సెస్ అనేటువంటిది నా దృష్టిలో సాక్రిఫైస్ చేయడం అంటే టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న ఆనందాలు, కొంతమందికి ఫ్రెండ్స్తో ఎక్కువసేపు స్పెండ్ చేయడం, మూవీస్ చూడడం, క్రికెట్ చూడడం, రాజకీయాలు మాట్లాడడం, ఇవన్నీ తప్పులు నేను చెప్పట్లేదు. కానీ వీటికి కేటాయించేటువంటి టైంని మనము సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి కనుక కేటాయిస్తే సో డెఫినెట్గా మనము కొంత సక్సెస్ సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చేసరికి వీక్లీ 1 day ఎలాగో ఒక హాలిడే ఉంటుంది. ఆ 1 dayలో ఐఎమ్ గివింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్స్, ల్యాంప్ ఆయిల్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ కావచ్చు. సో ఇలా మినిమం ఒక 2 to 3 ట్రైనింగ్స్ జరిగిన సో ఐఎమ్ మేకింగ్ అట్లీస్ట్ 30,000 to 45,000 రూపీస్. దిస్ ఈస్ మై సెకండ్ ఇన్కమ్. అయితే ఈ సెకండ్ ఇన్కమ్ అనేది 1 రోజు 2 రోజులు, ఒక 10 yearsగా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ జాబ్. సో కంటిన్యూస్గా యూట్యూబ్ వీడియోస్ అప్డేట్ చేయడం, సో తర్వాత సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టడం. సో ఆల్ టుగెదర్ ఇప్పుడు సో బిగినింగ్లో నాకు 2,000 3,000 అలాగా వచ్చేది. రైట్ నౌ గ్రాడ్యువల్గా అది ఇన్కమ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి రైట్ నౌ it has come to one streamline, but my target is to achieve 1 lakh. So once I come to this, then obviously I'll quit my job and I will become a full-time entrepreneur. So నేను full-time entrepreneur గా షిఫ్ట్ అవ్వాలి అని
అనుకోవడానికి ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టుకున్నాను. ఎప్పుడైతే నా ప్యాసివ్ ఇన్కమ్ 1 lakh రీచ్ అవుతుందో దెన్ ఐ కెన్ మూవ్ కంప్లీట్లీ ఫ్రమ్ జాబ్ టు అ బిజినెస్, రైట్? నా కమింగ్ టు ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎలాగో ఆగస్ట్ మంత్ 1వ తేదీ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో, August 1st. So August 15th మనకి ఎలాగో ఇండిపెండెన్స్ డే. సో బీ అన్ ఇండిపెండెంట్ పర్సనాలిటీ. సో ఫర్ దాట్ వాట్ ఐఎమ్ ప్లానింగ్ సో ఈస్ ఒక లెట్స్ టేక్ వన్ ప్రోడక్ట్, డిటర్జెంట్ పౌడర్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ప్రోడక్ట్. బట్టలు ఉతుక్కోవాలి, మంచి డిటర్జెంట్ పౌడర్ కావాలి. ఇప్పుడు మార్కెట్లో మీకు మినిమం 150 రూపాయల నుంచి 350 రూపాయల మధ్యలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిటర్జెంట్ పౌడర్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్రాండ్స్ నేను చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మనము ఈ డిటర్జెంట్ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి చెన్నైలో ఉంది. సో మై ఫ్రెండ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్. కాబట్టి ఇది నెల్లూరులో మీకు ఒక గోడౌన్, చిన్న బజార్ దగ్గర ఒక గోడౌన్ ఉంది. అక్కడ మీకు అవైలబిలిటీ ఉంటుంది ఈ నెల August 15th నుంచి. ఇప్పుడు దాని మీద ఎంఆర్పి ఎంత ఉంటుంది అంటే ఎంఆర్పి ఇస్ 100 రూపీస్ ఉంటుంది. సో మీరు యూ కెన్ సెల్ దీస్ టు 70 రూపీస్. ఇప్పుడు మీరు ఈ క్వాలిటీ కనుక చెక్ చేస్తే మార్కెట్లో ఇదే క్వాలిటీ మీకు 100 కాదు 130 నుంచి 150 రూపాయలు ఉండే విధంగా, ఐ మీన్ అంత క్వాలిటీ ఉండేటువంటి ప్రోడక్ట్ మీరు 70 రూపాయలకి ఇస్తున్నారు అంటే సో 140 నుంచి 70. సో 50% మీ యొక్క కస్టమర్స్కి, మీ యొక్క శ్రేయోభిలాషులకి మీరు సేవ్ చేసినట్టే. సెల్లింగ్ విల్ సేవ్ ది మనీ ఆఫ్ యువర్ క్లయింట్స్. కాబట్టి ఇది ఖచ్చితంగా క్వాలిటీ, మంచి క్వాలిటీ కాబట్టి మీకు ఆబ్వియస్గా మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి, రెగ్యులర్గా మీ దగ్గరే తీసుకుంటారు. సో మీరు ఇలాగా మనీ జనరేట్ చేయొచ్చు. మీకు మరి సార్ నాకు ఎంత ఉంటుంది అంటే, సో ఫర్ ఈచ్ కేజీ 1 kg సేల్ చేస్తే మీరు అట్లీస్ట్ ఒక 15 రూపీస్ మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకోండి, ప్రతి పర్ డే ఒక 10 kgs మీరు సేల్ చేయగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ 1 star స్పీడ్ సేల్స్ అన్నాం. మీకు అర్థమయ్యేదానికి. సో దట్ మీన్స్ 10 into 15 రూపీస్ యూ విల్ మేక్ ఇట్ 150 రూపీస్ into 30 days. సో 4500 రూపీస్. మీరు ఈ 1 star స్పీడ్ సేల్స్లో మీరు రెగ్యులర్గా వెళ్తే యూ విల్ గెట్ 500 రూపీస్ బోనస్ అడిషనల్. సో దట్ మీన్స్ per month if you go with the 1 star speed you will make 5000 rupees. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడతారు ఇక్కడ? ఓన్లీ 5000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఈ 5000 ఇన్వెస్ట్మెంట్ మీరు ఫస్ట్ నెలలోనే మీరు దాన్ని మీ 5000 రూపీస్ మీరు వెనక్కి తీసేసుకొని అడిషనల్గా ఇంకొక 5000 ఉంటుంది. ఈ ఏదైతే ఈ ప్రాఫిట్స్ మీకు వచ్చిందో దీన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అగైన్ యూ కెన్ కంటిన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ 1 star స్పీడ్ కెన్ గో విత్ 5 star స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 star యూ కెన్ మేక్ 10,000, 3 star యూ కెన్ మేక్ 15,000, 4 star యూ కెన్ మేక్ 20,000 and 5 star you can make 25,000 rupees. If both wife and husband are effectively doing this, 25,000 plus 25,000, 50,000 rupees. For small family and medium family, 50,000 rupees is enough to spend happily. So ilaga ante idi oke 1 or 2 months lo may not be possible. Just consistency, if you maintain in your work, definitely you can reach this goal. సో ఇలాగా మీకు ఏమవుతుందంటే సార్ ఓన్లీ డిటర్జెంట్ పౌడర్, నాట్ ఓన్లీ డిటర్జెంట్ పౌడర్, సమ్ అడిషనల్ ప్రోడక్ట్స్ వీ హ్యావ్. సో గ్రాడ్యువల్లీ ఫర్ ఎవ్రీ 3 months 1 more అడిషనల్ ప్రోడక్ట్ విల్ బి గివెన్ ఫర్ యూ, ఎ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్. లెట్స్ సే ఫినాయిల్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కావచ్చు. ఇవి మీకు అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటాయి. గ్రాడ్యువల్గా మీ బిజినెస్ సేల్స్ కూడా ఎన్హాన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీరు ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తోటే స్లోగా స్టార్ట్ చేయండి.
స్టార్ట్ చేసి డెఫినెట్గా యూ కెన్ బికమ్ వన్ ఆఫ్ ద రోల్ మోడల్స్ ఇన్ ది స్మాల్ బిజినెస్ కమ్యూనిటీ. అంటే ఇదంతా కూడా ఒక కొలిక్కి తీసుకురావడానికి నాకు దాదాపు 10 years పట్టింది. సో మీరు ఇంత టైం స్పెండ్ చేసి అప్ అండ్ డౌన్స్ చూడకుండా, సో ఐ మేకింగ్ ఎ సింపుల్ పాత్ టు గెట్ సక్సెస్ as soon as possible. So right from the very first month itself you will be in profit, right? So మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీరు వచ్చి, సో నెల్లూరులో కేఎంబి ల్యాబ్ యూ కెన్ మీట్ మీ ఆన్ థర్స్డే ఆర్ సండేస్. యూ కెన్ మేక్ కాల్స్ ఇన్ ది ఈవినింగ్. సో జస్ట్ చూడండి, మై నంబర్ ఐ హోప్ యూ నో, 9000425588. సో మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు జస్ట్ యూ గూగుల్ ఇట్, kmsir.org.